మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే నాగసాన్పల్లిలో పాపం వడ్డెర వాళ్ళకు ఒక 32 కుటుంబాలకు భూములు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎటువంటి ఫెసిలిటీ వాళ్ళకి లేదు. వాళ్ళకు పాపం ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, ఫ్లాట్ ఉన్న ఇల్లు కట్టుకోలేని పరిస్థితి 30 ఏళ్ళ నుంచి. అయితే వారానికి ఒక్కసారి మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూడడానికి. లిటరలీ వాళ్ళు మైగ్రెంట్ లేబర్ బతికినట్టు బతుకుతున్నారు. ఇప్పుడు కూడా వరకులు కప్పుకొనే ఉన్నారు. వారి కోసం ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. వాళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణం అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వానికి మేము 13 ఫిబ్రవరి వరకు గడువిస్తూ ఉన్నాం. ఎందుకు 13 ఫిబ్రవరి అంటే అప్పటి లోపల మా జాగృతి జనంబాట కార్యక్రమం అయిపోతుంది. 13 ఫిబ్రవరి లోపల ప్రభుత్వం ఆ 32 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. లేదంటే మేమే తెలంగాణ జాగృతి నుండి అక్కడ శ్రమదానం చేస్తాం, రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, నిరసనగా కడతాం ప్రభుత్వానికి. మేము ఒక చిన్న సంస్థ, మేము పెద్దగా ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలను ఆదుకోవడానికి ఎట్లా చేయొచ్చు, సీరియస్నెస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే అని చెప్పి చెప్పడానికి చేస్తాం. నిన్ననే అక్కడికి పోయినాం. పాపం అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా పాములు తేళ్ళు ఉన్నాయంటే పొద్దున్నే మా రమేష్ గౌడ్ గారు, మెదక్ నాయకులు, మా మారన్న గారు, వీళ్ళందరూ కలిసి, మా తమ్ముడు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి పొద్దున్నే అక్కడ మొత్తం జేసీబీని తీసుకుపోయి బ్లేడ్ కొట్టించి మొత్తం క్లియర్ చేసారు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే అట్లీస్ట్ నడవడానికి పాములు తేలి లేకుండా ఆ చిన్నపిల్లలకు ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ప్రజలే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి మీరు మజ్బూర్ చేయొద్దు మమ్మల్ని. ఖచ్చితంగా 13 ఫిబ్రవరి లోపల మరి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.